సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ జనవాణి కార్యక్రమంలో మీరు 2 రోజుల నుంచి ఉంటున్నారు. గత లాస్ట్ వీక్ అలాగే ఈ వీక్ ఫస్ట్ డే వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే గతంలో మీరు అక్కడున్న సమస్యలు తెలుసుకోవడం వేరు, ఇక్కడికి ఇలా రోడ్డు పక్కన కూర్చుని ఒక కొత్త పద్ధతిలో జనసేన పార్టీ ఇక్కడ స్టార్ట్ చేసింది. ఎలా ఉంది సార్? అంటే ఈ జనవాణి కార్యక్రమం మొత్తం రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చి వాళ్ళు ఉన్న ఇబ్బందుల్ని అలాగే ఏవైనా పరిష్కారం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ రాష్ట్రం నలుమూల నుంచి రావడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి మా కాన్స్టిట్యున్సీ వరకే తెలిసింది. ఇది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరం తెలుసుకునే విధంగా ఈ జనవాణి కార్యక్రమంలో ఒక్కో రోజు ఒక ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ఇక్కడ స్థితిగతులను అన్నింటినీ కూడా పర్యవేక్షించి ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నా వాళ్ళకి రెఫర్ చేసి అక్కడ మా ద్వారానే చేస్తున్నాం. అలాగే మా పై స్థాయిలో ఉన్నాయి కూడా కళ్యాణ్ గారు క్షుణ్ణంగా పరిశీలించి మన డిప్యూటీ సీఎం గారు వాటిని కూడా పరిష్కరించే దిశగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతో అద్భుతమైన స్పందన ఉంది. చాలా దూరాల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది ఇక్కడ. అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఎటువంటి సమస్యలు వస్తున్నాయి సార్? అంటే గతంలో 5 ఏళ్ల నుంచి అటు భూదందాలకు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చాలా వస్తున్నాయి. కానీ ఇక్కడికి ఏ విధంగా ఎటువంటి ఇక్కడ కూడా చాలా రెవెన్యూ మీద వస్తున్నాయి, అలాగే పోలీస్ స్టేషన్స్ మీద వస్తున్నాయి. మేము ఎప్పటి నుంచో కేసులు పెట్టాం, దీన్ని పట్టించుకోవట్లేదని రకరకాల అర్జీలు వస్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మీద కూడా వాళ్ళు చాలా మంది మాకు ఉద్యోగాలు ఇలా ఉన్నాయి, అప్పుడు ఇలా తీశారనే రకరకాల సమస్యల మీద ప్రతిదీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు క్లియర్ గా మనం ఇక్కడ కూర్చుని ఉంటే మనకు క్లియర్ గా తెలుస్తున్నాయి. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తే మసక మారిపోయింది. ఎందుకంటే మనకి రాబోయేది తరాల గురించి కానీ రాబోయే మన రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఎక్కడా కూడా ఈ గత ప్రభుత్వం ఆలోచించలేదు. దాన్ని గాడిలో పెట్టే విధంగానే మన ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రజల సమస్యల మీద పోరాటం వేరు, కానీ తీర్చడం అనేది అది కూడా రోడ్డు పక్కన కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త పద్ధతిలో ఇది గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా తీసుకొచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ టైం ఇలా కూర్చోవడం? అంటే మేము ఎమ్మెల్యే అయిన తర్వాత అంతా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన కష్టంతోనే మేము అందరం కూడా ఎమ్మెల్యేలు అయ్యాం. దానికి తగ్గట్లుగానే క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ ఇబ్బందులు పెడుతున్నారని తెలుసుకునే విధంగా మొత్తం రాష్ట్రం అంతా తెలుస్తుందని మాకు ఈ జనవాణి కార్యక్రమంలో కూర్చోబెట్టడం. అలాగే ఇప్పుడు మనం దేన్నైనా సరే పరిశీలించి దాన్ని తీర్చే విధంగానే కార్యాచరణ ఉంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే ఇంకా 100 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ 100 రోజుల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఎక్కడన్నా మనం రాష్ట్ర ప్రభుత్వం అప్పులని చూస్తాం. కాకపోతే ఈ గత ప్రభుత్వం తాకట్లని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏమేమి తాకట్టు పెట్టాడు, ఏంటి అసలు మనకి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి ఉన్నాయి, మనం ఏం చేయాలని ఇట్ల గురించి కూడా ఆలోచించుకుని ఎదరికెళ్తున్నాం. మనకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఇక్కడ గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి కానీ ఉద్యోగ కల్పన కానీ ఏమైనా పరిశ్రమలు రావడం కానీ జరగలేదు. అంటే రాబోయే తరాలకి ఎక్కడా కూడా భవిష్యత్తు లేదు. వాళ్ళకి భవిష్యత్తు లేకుండా గవర్నమెంట్ చేసిన దాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ కూడా నెరవేర్చి సరైన గాడిలో పెట్టి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల రాబోయే తరాల అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఎదరికెళ్తాం తప్ప. అంటే ఈసారి మీ ఉంగుటూరుకి సంబంధించి ఉంగుటూరు మనందరికీ తెలుసు, గోదావరి జిల్లాలో ప్రధానంగా పంచాయతీలు కావచ్చు, రూరల్ అన్న ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారా మీ ఉంగుటూరుకి సంబంధించి? కంపల్సరీ అన్ని పంచాయతీలని, రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలను కూడా ఒకేలాగా చూస్తారు. అన్ని పంచాయతీల్లో కూడా అభివృద్ధి పడేటట్టు, అలాగే గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా బలపడేటట్టు వాటిలో వనరులు ఎక్కడున్నాయి, వాటి ఆస్తులు ఎక్కడున్నాయని ప్రతి దాన్ని కూడా పరిశీలించి రాబోయే కాలంలోనే మంచి ప్రణాళికల్ని ప్రకటించబోతున్నారు. దాని మీద పూర్తిగా అధ్యయనం జరుగుతుంది. మీకు జనసేన పార్టీకి సంబంధించి మీరు ఈసారి ఎలా తీసుకెళ్లబోతున్నారు? మీ ఉంగుటూరు నియోజకవర్గాన్ని ముందుకు ఎలా తీసుకురాబోతున్నారు? మా ఉంగుటూరులో నియోజకవర్గంలో ముఖ్యంగా మంచినీటి సమస్య ఉంది. అంటే మేము ఎలక్షన్ ముందు కూడా మంచినీటి గురించే ఎక్కువ చెప్పాం. దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా మా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా మంచినీటి ఇచ్చే విధంగానే మా ప్రణాళికలు ఉంటుంది. అలాగే రోడ్లు అయినా సరే ఉంది. అలాగే మనకి స్కూల్స్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. మేము అన్నింటినీ కూడా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి వైద్యంలో హాస్పిటల్స్ కూడా, ఎందుకంటే మాదంతా కూడా గ్రామీణ వాతావరణం, మొత్తం అన్ని గ్రామాలు, ఎక్కడ కూడా మాకు ఒక మున్సిపాలిటీ కూడా లేదు ఎక్కడ కూడా.
గ్రామాలు కాబట్టి ఇక మేము ఎటన్నా వెళ్ళాలంటే ఒక పక్కన తాడేపల్లిగూడెం వెళ్ళాలి, లేకపోతే ఏలూరు రావాలి, లేకపోతే భీమవరం వెళ్ళాలి. అంటే అన్ని దూర ప్రాంతాలకు వెళ్తాం కాబట్టి మాకు హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఈ మంచినీళ్ళు కానీ, రోడ్లను కానీ 100% మేము డెవలప్మెంట్. ఏదైతే మనకి విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ అనే ఏదైతే మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ విధంగానే మా కార్యాచరణ ఉంటుంది. ఉంగుటూరు అభివృద్ధి చెందేటట్టు ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే మా ప్రయాసం ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.